the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారు కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. Love your enemies and pray for those who persecute you. The book of Matthew chapter 5 verses 44. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినవాగ్దానం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుడు ప్రతి ఒక్కరితోనూ హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. పాపులను ప్రేమిస్తున్నాడు, నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా మనము మన చుట్టుపక్కన ఎవరైతే ఉన్నారో శత్రువులని, ఎవరైతే బాధపడుతున్నారో, హింసిస్తున్నారో, ఎలా పడితే అవమానిస్తున్నారు, వారి పట్ల మనం తగ్గించుకొని తగ్గింపు స్వభావంతో దీన మనస్కులైన వారిగా ఉంటూ ఇతరులను ప్రేమించే వ్యక్తిగాను వారు మారుమనసు పొందుకోవాలని వారి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితాలలోని, వ్యక్తిగత జీవితాలలోని, కుటుంబ సమస్యలను బట్టి ఆస్తి తగాదాలు కానీ, ఏదైనా కలహాల రూపంలో ఏదైనా గొడవలు అవ్వడం, ఒకరినొకరిని విమర్శించుకోవడం వంటి పనులు జరుగుతూ ఉంటాయి. వారు శత్రువులుగా మారుతూ ఉంటారు. మన మీద లేని కొన్ని చాడీలు చెప్పడం, లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా వారు చిత్రీకరిస్తారు. అప్పటికి ప్రతి ఒక్కరు తగ్గింపు స్వభావం కలిగి ప్రభుని యేసుక్రీస్తు వైపు చూస్తూ ఈ పట్ల మనం ప్రార్థనలు చేయాలి. వారిని మనం ప్రేమించగలిగేలా మన హృదయమును మనం మారుమనసు పొందుకోవాలి. ఎంతో వారు ఇచ్చే ఇది ఏదైనా సరే, వారికి ఇచ్చే విషయంలో కానీ, వారు మనకిచ్చే విషయంలో కానీ, ఏదైనా వస్తువు రూపంలో కానీ, ఆహార పదార్థం పెట్టే విషయంలో కానీ మనము దయాగుణం కలిగి వారిని ప్రేమించే తత్వం మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, చెడ్డవారి మీదన మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాను అని ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. మరి మనం పవిత్రులుగా ఉండాలి. పరలోకపు తండ్రి పవిత్రులుగా ఉన్నాడు గనుకన మీరు కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, ఒకానొక దినం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చొప్పున మనుషులు చేసిన తప్పులు ఒప్పులు సమస్తమును దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ప్రతి దానికి దేవుడు లెక్క అనేది అడుగుతాడండి. అది మనం దృష్టిలో పెట్టుకొని ఇతరులను ప్రేమించే వ్యక్తిగాను, వారిని బట్టి మనం ప్రార్థన చేసే వ్యక్తులుగాను మనం ఉండాలి. విశ్వాసులైన జీవితాలలోని ఇతరులను, శత్రువులను ప్రేమించడం, వారికి ఏది అవసరమో వారికి అది ఇవ్వడం వంటిది మనం కలిగి ఉండాలి. మంచి లక్షణాలను కలిగి ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా శత్రువును ప్రేమించే మనసు, ఇటువంటి హృదయము దేవుడు మనందరికీ దయచేసి హింసించబడుతున్న వారి ఎడల కొరకు మనం ప్రార్థనలు చేయాలి. వారు మారు మనసు పొందుకుంటారండి, దేవుని వైపు తిరుగుతారు. తప్పకుండా వారి తప్పు వారు తెలుసుకొని పశ్చాత్తాపులై మన దగ్గరకు వచ్చి వారు క్షమాపణ కోరుకునే విధంగా దేవుడు చేస్తాడు. కనుకనే ఈ యొక్క వర్షము చేతన ప్రతి ఒక్కరి దోషములు, పాపములు, అన్ని సకలమైన క్రియలన్నిటినీ నామంలో అవన్నీ కడుగబడతాయని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ దినవాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చుకొని ఈ యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచుకొని మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును కలిగి మనము దేవుని నామానికి తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించే బిడ్డలుగా నీవు నేను మనమందరము కలిగి ఉందుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. అవును ప్రభువా, శత్రువులను ప్రేమించగలిగే మనసును మాకు దయచేయండి ప్రభువా. ఎవరైతే హింసిస్తున్నారో దేవా, హింసించే వారి ఎడల మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఎవరైతే శోధిస్తున్నారో, అవమానిస్తున్నారో, నిందల పాలు చేస్తున్నారో ప్రభు, వారి కొరకు మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. వారికి మారు మనసుని దయచేయండి, పశ్చాత్తాప హృదయం వారికి దయచేయండి, కనికర హృదయములు దయచేయమని కోరుతున్నాం ప్రభు. వారి తప్పు వారు తెలుసుకునే కృప దయచేయండి నాయన. మీరే సహాయం దయచేయండి నాయన. మేము శత్రువులను ప్రేమించగలిగే మనస్సును, అట్టి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీవే సహాయకుడవైన జ్ఞానం బుద్ధిని దయచేయండి ప్రభా. నీవు పరిశుద్ధులకే పరిశుద్ధుడవైన నాయన, నీవు పరిపూర్ణుడవైన మేము కూడా పరిపూర్ణమయ్యే బిడ్డలంగా ఉండేలా కృప దయచేయండి నాయన. సహాయం దయచేయమని కోరుతూ మా ఇచ్చింది ప్రార్థన సన్నిధికి సమర్పించుకొని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.